40వ వచనము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవనమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వారిని లేపుదును అని వారితో ఆయన చెప్పాను. ఈరోజు మనమంతా సకల ఆత్మలు పండుగను కొనియాడుతూ మన ఆత్మీయుల సమాధుల దగ్గర సమావేశమయ్యాము. నిన్నటి దినమున సకల పునీతుల పండుగను చేసుకున్నాం. అంటే మనకంటే ముందుగా ఎంతోమంది పునీతులు పుణ్య జీవితం జీవించి ప్రభు మార్గంలో ప్రయాణం చేసి పునీత తత్వాన్ని అందిపుచ్చుకొని మనకంటే ముందు వెళ్ళారు అన్నటువంటి పండుగను చేసుకున్నాం. ఈరోజు అలాంటి జీవితం సాధ్యమవుతుంది అంటూ మనందరికీ కూడా తల్లి తిరుసభ సకల ఆత్మల పండుగను మనకు అనుగ్రహించి దానిని అర్థవంతంగా చేసుకోమని మనకు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నది. దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి పునీతులందరూ మనకంటే ముందు వెళ్ళారు. అయితే వారిలాగే మనం కూడా జీవించవచ్చు అన్నటువంటి గొప్ప సందేశాన్ని వారు మనకు అందజేస్తూ మనకంటే ముందు వెళ్ళారు. తల్లి తిరుసభ ఒక విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నది. మనమందరము కూడా మన సహోదరులను కొందరిని పోగొట్టుకున్నాము. వారు దేవుని యొక్క అనుగ్రహ స్థితిలో ఉన్నారు అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో వారి కోసం మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ లోకములో పాపానికి దగ్గరగా ఉంటూ కొంత పాపస్థితిలో మరణించినటువంటి వారికి పాప ప్రక్షాళన అవసరము. ఆ పాపస్థితి నుండి వారి విముక్తి పొంది ప్రక్షాళన పొంది దైవరాజ్యము స్వర్గరాజ్యంలో ప్రవేశించవచ్చు అన్నటువంటి ఒక గొప్ప బోధనను తల్లి తిరుసభ మనకు బోధిస్తూ ఉంది. అటువంటి స్థలాన్ని మనము ఉత్తరించు స్థలము అని అన్నాం. ఉత్తరించు స్థలములో కొద్దిగా పాపస్థితికి లోనైనటువంటి వారు ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకుని దేవుని సముఖములో ఆయన ముఖాముఖిగా చూస్తూ స్వర్గరాజ్యములో ప్రవేశిస్తారు. అంటే వారికి ఒక శుద్ధి అవసరము, వారికి ప్రక్షాళన అవసరమవుతుంది. అందువల్ల ఆ ప్రక్షాళనకు మనము సహకరిస్తూ దివ్య బలి పూజల ద్వారా అలాగే ప్రార్థనల ద్వారా వారికి సహకరిస్తూ వారిని ఈ శుద్ధీకరణలో ఈ ప్రక్షాళనలో భాగం పంచుకోమంటూ వారి ఆత్మలను దేవునికి సమర్పించడం జరుగుతూ ఉంది. అందువల్ల దేవుడు వారిని శుద్ధపరచి ప్రక్షాళన చేసి వారి ఆత్మలను తన దగ్గరకు చేర్చుకుంటారు. కాబట్టి ఉత్తరించు స్థలము అన్నటువంటిది దేవుని దయకు కరుణకు పరాకాష్ట. అంటే ఏమిటి? మరణించిన వారు కూడా ఏ విధముగానైనాను దేవుని యొక్క సాన్నిధ్యాన్ని వారు పాపస్థితిలో ఉన్నప్పటికీ పోగొట్టుకోకూడదు. వారు కూడా నా సాన్నిధ్యంలోకి చేరుకోవాలి అన్నటువంటి గొప్ప ఆలోచనతో దేవుడు ఉత్తరించు స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో ఆ ఆత్మలను ప్రక్షాళన చేసి తర్వాత తన దివ్య సాన్నిధ్యంలోకి చేర్చుకుంటాడు. ఇది మనకు కథోలిక శ్రీసభ బోధించేటువంటి ఒక సత్యము. అలాగే దేవుడు మనలను పునీతులుగా జీవించమని ఎంతగానో ప్రేరేపిస్తూ మనందరి వైపు తాను ఆశగా చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని పునీత పౌలు మనకు వివరిస్తారు. ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ జీవితంలో ఉన్నవారు పునీతులుగా జీవించాలి, పునీత తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అంటూ పునీత పౌరులు మనకు బోధిస్తారు. అందుకే తాను వ్రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళను పునీతులుగా సంబోధిస్తూ వ్రాస్తాడు. పలానా చోట ఉన్నటువంటి పునీతులకు నేను వ్రాస్తున్నాను అని అంటాడు. అంటే క్రైస్తవ జీవితంలో ఒక పునీత తత్వాన్ని మనం అలవాటు చేసుకుంటూ మనమందరం కూడా అటువైపుగా అటు దిశగా ప్రయాణం చేస్తున్నాము అన్నటువంటిది ఆయన మనకు బోధించేటువంటి సత్యం. ఈ లోకంలో మనము తల్లిదండ్రులను గౌరవిస్తాం, వారిని ప్రేమిస్తాం, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అయిష్టం కలగకుండా, బాధ కలగకుండా మనం చూసుకుంటాం. అంటే అర్థం ఏమిటంటే వారు చెప్పినటువంటి పనులను చేస్తూ
వారు మనకు నిర్దేశించేటువంటి విషయాలను మనం ఆకలింపు చేసుకుంటూ వారికి ఇష్టమైన వారిగా జీవిస్తాం. అలాగే తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు సంతోషంగా ఉండాలి, మా బిడ్డలు మంచి ప్రవర్తన కలిగి ఉండి మాకు మంచి పేరు తీసుకురావాలి, మా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి అన్నటువంటి ఒక ఇష్టాన్ని అభిష్టాన్ని వారు కలిగి ఉంటారు. ఇది పరస్పరము మనం గమనించవచ్చు. అలాగే దేవుడు కూడా నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఈ లోకములో నేను నిలబెట్టినటువంటి దేవుడు, నీ సృష్టికి కారణమైన దేవుడు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల సృష్టికి, సకల చరాచర సృష్టికి కారణమైనటువంటి దేవుడు కోరుకునేది ఏమిటంటే నీవు నేను ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవించాలని, పాపము నుండి దూరం అయిపోతూ మంచి విధంగా జీవించాలి అనుకుంటూ ఆయన మన నుండి ఆశిస్తున్నాడు. మనం తల్లిదండ్రులు ఏ విధంగా మనము ప్రేమతో చూసుకుంటూ వారిని ఇష్టపడతామో, వారి మంచి స్థితిలో ఉండాలని మనం కోరుకుంటామో, అలాగే దేవుడు కూడా మనలను ఒక కన్న తండ్రిలాగా, ఒక తల్లిలాగా మీరందరూ కూడా మంచి విధముగా జీవించాలి, పునీత తత్వాన్ని అలవర్చుకోవాలి, పాపము నుండి దూరం అయిపోతూ మంచి జీవితాన్ని జీవించాలి అంటూ ఆయన కోరుకుంటాడు. అందువలనే మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాడు. పవిత్ర గ్రంథం ద్వారా ఎన్నో జీవిత సత్యాలను మనకు తెలియజేస్తాడు. ఇది పాపము, ఇది పుణ్యము అని తెలియజేస్తూ పాపం నుండి దూరంగా ఉండండి, పుణ్యమైన స్థితిలో జీవించండి అంటూ ఆయన మనకు తెలియచేయటం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే మనము కూడా పాపస్థితి నుండి దూరం కావడానికి ఆ తండ్రికి మనస్సు ఆయన నొచ్చుకొనకుండా, ఆయన తన చూపించేటువంటి ప్రేమకు మనము విఫలము కాకుండా ఆయన ప్రకారమే జీవించడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి అంటూ పునీత పౌలుడు రోమీయులకు రాసిన పత్రికలో ఈరోజు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం చేసే నిరీక్షణలో భగవంతుడు మనల్ని ఎంతో గొప్పగా ఆదరించాడు. ఈ ఆదరణ వల్ల ఆయన మనందరినీ కూడా కన్నబిడ్డలలాగా ఆయన స్వీకరిస్తున్నాడు. అటువంటి ఆ స్థితి నుండి మనం దూరం వెళ్ళకూడదు. మనము కూడా ఆయన ఇష్టానికి అభిష్టానికి దగ్గరగా జీవించాలి. ఆయన పితృవాత్సల్యానికి మనమంతా వారసులం కావాలి అంటూ పౌలుడు మనకు వివరిస్తున్నాడు. ఇది ఒక నిరీక్షణ అంటూ ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవితం శాశ్వతం కాదు అన్నటువంటి సత్యం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇది ఒక ప్రయాణము. ఈ ప్రయాణములో మనమందరం కూడా పాపము నుండి వైదొలగుతూ పుణ్య జీవితంలో జీవించడానికి ప్రయాసపడాలి. అందుకు పవిత్ర గ్రంథం మనకు దారి చూపిస్తూ ఉంది. 119వ కీర్తనలో మనకు తెలియజేసినట్లుగా ఆయన వాక్యము మన పాదములకు దీపముగా ఉంటూ మనల్ని పాప విముక్తి చేస్తూ మంచి విధంగా జీవితానికి ప్రోత్సహిస్తున్నది అంటుంది దేవుని వాక్యం. దేవుని వాక్యానుసారం జీవిస్తూ పాపానికి దూరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము పాప ప్రక్షాళన పొందుతూ ఆయన భాగ్యమైన స్థితికి అర్హులము కాగలము అన్నటువంటి సత్యాన్ని తల్లి తిరుసభ మనకు పదే పదే బోధిస్తూ ఉన్నది. అలాగే పవిత్ర గ్రంథం మనకు చెబుతూ ఉన్నది, మనము ఈ లోకంలో యాత్రికులం మాత్రమే. మన గమ్యము, మన పట్టణము పరలోకము. కాబట్టి ఈ లోకంలో మనమంతా కూడా కేవలము యాత్రికులం మాత్రమే అంటూ పవిత్ర గ్రంథం వివరిస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 20వ వచనములో పౌరుడు ఈ విధంగా అంటాడు, మనము పరలోక పౌరులము, దివి నుండి మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకై మనము ఆతృతతో వేచి ఉన్నాము. బలహీనములకు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా చేయును, సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును అంటూ వివరిస్తాడు. అంటే మనము పరలోక పౌరులము. మన జీవితము ఇక్కడ కాదు, ఇది శాశ్వతము కాదు. ఈ లోకము అశాశ్వతము, ఈ జీవితం అశాశ్వతము అంటూ పౌలుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11:13లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, విశ్వాసంతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమిచ్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరం నుండి వారిని చూచి వారికి స్వాగతం పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమని యాత్రికులమని వారు బహిరంగంగా ఒప్పుకొనిరి. మనకంటే ముందు గతించినటువంటి వారు
వారందరూ ఒప్పుకున్నది ఏమిటంటే ఈ లోకంలో ఇది అశాశ్వతమైన లోకము, ఈ శరీరము అశాశ్వతమైనది, మన యొక్క ప్రయాణము పరలోకము, ఆ పరలోకమే మన గమ్యము అంటూ వారు ఆశించారు. కాబట్టి అటువైపు తమ దృష్టిని మరల్చి పరలోకం వైపు ఎప్పుడు కూడా తమ యొక్క దృష్టిని వారు నిలుపుకున్నారు. ప్రభు అన్నాడు, మీ దృష్టిని పరలోకం వైపు ఉంచండి, ఈ లోక ప్రలోభాలతో కాదు, ఆకర్షణలతో కాదు, పాపముతో కాదు. అలా పవిత్రమైన జీవితం జీవించినట్లయితే దేవునికి మీరు అర్హులుగా, ఆయన యొక్క కృపకు అర్హులుగా జీవించిన వారు అవుతారు అంటూ ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పేతురు మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటారు, ఇహలోకమున మీరు పరదేశులుగా ఉన్నారు, ఇహలోకమున మీరు పరదేశులుగా ఉన్నారు. ఇది నిజమైనటువంటి లోకము అని మీరు భావించవద్దు. ఈ లోక ప్రలోభాలకు మీరు లోను కాకుండా పరలోకం ముందు ఉన్నటువంటి గొప్ప సత్యములను మీరు తెలుసుకోనండి అంటూ పదే పదే మనకు బోధిస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి వాక్యములు మనకు తెలియజేస్తూ ఈ లోకంలోనే మనము పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవునికి యోగ్యమైన వారసులుగా జీవించడానికి, యోగ్యమైన పరులుగా జీవించడానికి పవిత్ర గ్రంథం పదే పదే మనందరినీ పురికొల్పుతూ ఉంది, మనందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంది. అటువంటి మంచి జీవితాన్ని జీవించడానికి మనము ప్రయాసపడాలి. మొదలు చెప్పినట్టుగా ఈ లోకము శాశ్వతము కాదు, ఈ జీవితము శాశ్వతము కాదు. ఎవరైతే ఈ తత్వాన్ని బాగా అలవర్చుకుంటారో వారు నీతి నిజాయితీలో జీవిస్తారు. ప్రేమ, కరుణ, సత్ప్రవర్తన, జాలి ఇటువంటి మంచి గుణాలతో జీవిస్తారు. అన్నిటిని మించి మానవత్వంతో ఇతరులను మంచి విధముగా ప్రేమించడానికి వారు సహాయపడతారు, వారు జీవించగలుగుతారు. అటువంటి మంచి జీవితాన్ని జీవించమని మనకు తల్లి తెలుసబా ఆహ్వానిస్తూ ఉన్నది. ద్వేషము, అసూయ, ఒకరి మీద చాడీలు చెప్పడము, ఒకరి యొక్క పతనాన్ని ఆశించడము, ఇటువంటి దుర్గుణాలను నుండి మనం దూరం కావాలి. మంచి విధముగా ప్రేమలో జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఒక పాటలో మనం పాడుతున్నట్టుగా అందరము కలిసిపోవున్నది ఆ మట్టిలోనికి అంటుంది ఆ పాటలో ఒక చరణం. అందరము కలిసిపోయేది ఆ మట్టిలోనికి. కాబట్టి ఎప్పుడైతే అలాంటి తత్వాన్ని అలవర్చుకుంటామో అశాశ్వతమైనటువంటి ఈ ప్రలోభాలకు, ఈ లోకాలకు, ఈ లోకం మనం చూపిస్తున్నటువంటి ఆకర్షణలకు లోను కాకుండా పవిత్రంగా జీవించడానికి సాధ్యమవుతుంది. అలాగే ఈ మట్టిలో కలిసిపోయేటువంటి ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి ప్రాముఖ్యతనివ్వకూడదు. మనకున్నటువంటి ఆత్మను, ఆత్మీయ సంబంధమైనటువంటి విలువలను పెంపొందించుకోవాలి. అలా జీవించినప్పుడే మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అది సాధ్యమవుతుంది. ఈరోజు మన యొక్క కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి రేపు మనకు తలకప్పు కాబోతుంది. అలాంటి మంచి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అశాశ్వతమైనటువంటి ఈ జీవితంలో ఉన్నటువంటి ఆకర్షణ, ప్రలోభాలను, పాపస్థితిని విడిచిపెట్టి పుణ్య జీవితంలో జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుని అనుగ్రహము మనందరి మీద ఉంటుందని మనం భావించాలి. ఇదిగో అందుకు నిదర్శనమే మన చుట్టూ ఉన్నటువంటి సమాధుల్లో నిద్రిస్తున్నటువంటి మన సహోదరి సహోదరులు. వారు మనం చెప్పేది ఏమిటంటే పుణ్య జీవితం జీవించండి, పవిత్రమైన జీవితం జీవించండి, దేవునికి అనుగు బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడండి అంటూ వారు మనందరికీ కూడా ఒక సందేశాన్ని వినిపిస్తున్నారు. ఆ సందేశాన్ని మనం సొంతం చేసుకుంటూ దేవుని యందు, ఆయన యొక్క ప్రణాళికల యందు, ఆయన వాక్యములందు మనం పవిత్రంగా నడుచుకుంటూ ఆయన కృపకు, ఆయన యోగ్యతకు మనం అందరం కూడా యోగ్యులు కావడానికి ప్రయాసపడదాము. విశ్వాస ప్రకటించదము.